రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. లైఫ్ అంటే ఏదైనా గోల్ సాధించడం అని అనుకున్నాను. కానీ ప్రేమని సాధించడం కూడా ఒక గోల్ అని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు పరిచయం కాకముందు ఒంటరిగా ఉండాలనిపించేది, కానీ ఇప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది. ఐ లవ్ యూ. సూపర్, ఎక్సలెంట్ గా చేసావమ్మా. ఇది జెన్యూన్ లవ్ ఫీలింగ్ అంటే. సార్ 40 years ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ. సార్ నా సర్వీస్ లో నేను చెప్తున్నాను సార్, ఇలాంటి జెంటిల్మెన్ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఎక్కడా చూడలేదు సార్ నేను. సార్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో, ఆందివే అరే. థ్యాంక్ యూ సార్. యా, ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మా అందరి కోసం ఎంతో కష్టపడి ఈ సినిమా కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకోసమైనా సక్సెస్ అవుతుంది సార్. అవుతుంది. ఏంటి అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? హ్మ్. మనం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మై మర్చిపోతారే వాళ్ళు. మన మీద వాళ్ళకి పీపాల కొద్ది ప్రేమ, టన్నుల కొద్ది ఇష్టం ఉంటుంది. వాళ్ళకి బ్యాంక్ లోనున్న బ్యాక్ బోన్ మాత్రం మనమే. హాఫ్ అన్ అవర్ కనిపించకుండా పోతే చాలు, హ్యాంగ్ ఓవర్ తో చచ్చిపోతారు. ఫైనల్ గా అబ్బాయిలు స్ప్రే బాటిల్ లాంటి వాళ్ళు. అందుకే మనం కొట్టుకొని వదిలేయాలి కానీ కమిట్ కాకూడదు. కట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, మార్వెలస్. భలే చెప్పావమ్మా. గుడ్. థ్యాంక్ యూ సార్. సూపర్ పాప, మీ లిఫ్ట్ కి పెదాలతో ఫెంటాస్టిక్ గా చేసావు. మీరు రాసిందే కదా సార్ నేను చెప్పింది. అవును కాదు, ఎంతో మంది అమ్మాయిలు నన్ను వాడుకొని వదిలేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉపయోగపడ్డది. రండి, ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తాను. రండి, ఈయన మిస్టర్ రాజ్, ప్రొడ్యూసర్ గారు. హలో సార్. నమస్తే. నైస్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నా పర్ఫార్మెన్స్ ఇప్పుడే ఏం చూసారో ముందు ముందు చూపిస్తా. సార్ 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 అలాగే. సార్ ఏంటి? నిన్న మనం హీరోయిన్ కోసం అమ్మాయిని చూసాం కదా సార్. రేపు షూటింగ్ కదా అని ఫోన్ చేశాను సార్. ఫోన్ పని చేయట్లేదు. ఏంటా అని ఎంక్వైరీ చేశాను సార్. ఆ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట సార్. ఆ బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిందంట సార్. దాన్ని పారిపోయిందంటారు, లేచిపోయిందంటారు. ఓహో సార్. నాన్సెన్స్. నో సార్ ఈ లొకేషన్ చాలా కాంప్లికేటెడ్. హెవీ రికమెండేషన్ తో ఓకే చేయించాం సార్. ఓకే, నేను చూసుకుంటాను. సార్ ఇప్పుడు ఎలా సార్?